భువనేశ్వర్లో సకల వస్తువుల సంరక్షణ కేంద్రం, ఆ 6 ఏనుగులకు అక్కడ రాజభోగాలే. ఉదయం కాసేపు నడక వ్యాయామం తర్వాత సరిగ్గా 8:30 గంటలకు ఎదురుగా గ్రానైట్ పళ్ళెంలో అరటిపండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, తిరుగడ్లు ఇట్లాగా ఒకటి సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం, కేంద్ర జలసంఘ చైర్మన్ ఖుష్వేందర్ వోహ్రా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక, నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చిన అభిప్రాయం, తదనుగుణంగా డిజైన్లు, నిర్మాణాలు. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను ఏం చేయాలన్న విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించిన కేంద్ర జలసంఘం చైర్మన్ ఖుష్వేందర్ వోహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కి ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులు కోరారు. పోలవరం ప్రాజెక్టులో 4 రోజులుగా పట్టించిన విదేశీ నిపుణులు ఇక్కడ సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు ఖుష్వేందర్ వోహ్రా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, రిచర్డ్ డొన్నెల్లి, గియాస్ ఫ్రాంక్ డిసిస్కోసిస్ ఇంచ్బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జనవనరుల శాఖ సలహాదారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే